నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను మీ సాయి భైరి. స్పెషల్ డిబేట్లో ఈరోజు ఉక్రెయిన్లో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా అటు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ, అమెరికా విదేశాంగ శాఖ, తాజాగా రష్యా అధ్యక్షుడు కూడా దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఉక్రెయిన్లో ఏం జరుగుతుంది, ప్రస్తుత తాజా పరిస్థితి ఏంటి, దీనివల్ల వచ్చేటువంటి ప్రభావాలు ఏంటి, ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి చెప్పినట్టు అక్కడ రష్యా సైనికులు మహిళలపైన, పౌరులపైన అత్యాచారాలకు పాల్పడుతున్నారా, అమెరికా విదేశాంగ శాఖ చెప్పినట్టు పూర్తిగా యుద్ధం ఉక్రెయిన్ వైపు మల్లుతుందా, ఉక్రెయిన్ గెలవడానికి అతి దగ్గరలో ఉందా, అదేవిధంగా రష్యా తాజాగా నాటో కూటములు చేసినటువంటి ఆంక్షలు విధించినటువంటి దీని ద్వారా యుద్ధాన్ని మొదలుపెట్టేశారు, ఇక మేము ఊరుకోమంటూ తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా వెల్లడించడం అనేది చూస్తే వీటన్నిటి అంశాల గురించి మనం మాట్లాడదాం. అసలు ఎవరి వర్షన్ ఏ విధంగా ఉంది, రష్యా అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో పుతిన్ కాసేపటి క్రితమే స్పందించి నాటో దేశాలు చేస్తున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా విధిస్తున్నటువంటి ఆంక్షలపైన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ నాటో దేశాలను హెచ్చరించారు. అదేవిధంగా క్షిపణి దాడిని విస్తృతం చేస్తున్నారు, వివిధ ప్రాంతాలలో, ఉక్రెయిన్ ప్రాంతాలలో దాడులను వేగంగా కొనసాగిస్తున్నారు. ఈరోజు కొంత విరామాన్ని ప్రకటించిన 5-6 గంటల పాటు అక్కడున్నటువంటి విదేశీయులు తరలి వెళ్ళడానికి, సరిహద్దులో వెళ్ళడానికి కొంత సమయాన్ని కేటాయించినప్పటికీ కూడా అక్కడ తీవ్రమైనటువంటి దాడులు అయితే ప్రస్తుతం కొనసాగిస్తుంది రష్యా. దీనివల్ల సామాన్య జనాలపైన కూడా రష్యా దాడి చేస్తుందంటూ అటు ఉక్రెయిన్ కానీ మిగతా వాళ్ళు పేర్కొంటుంటే, రష్యా మాత్రం సామాన్య జనాలపైన ఎలాంటి దాడులకు పాల్పడట్లేదు. దానికి ఇంకా వెసులుబాటుగా ఈరోజు సమయాన్ని, విరామాన్ని కూడా ఇచ్చామంటూ కూడా వారు చెప్తున్నారు. అయితే తాజాగా ఉక్రెయిన్ విదేశాంగ శాఖ అధ్యక్షుడు చేసిన దాడులకు పాల్పడట్లేదు, దానికి ఇంకా వెసులుబాటుగా ఈరోజు సమయాన్ని, విరామాన్ని కూడా ఇచ్చామంటూ కూడా వారు చెప్తున్నారు. అయితే తాజాగా ఉక్రెయిన్ విదేశాంగ శాఖ అధ్యక్షుడు చేసిన దాని ప్రకారం అక్కడ మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది, అంతర్జాతీయ చట్టాలు ఈ విధంగా విస్తుపోయి చూస్తున్నాయి తప్ప ఏం చేయలేకపోతున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించడము, జెలెన్స్కీ అడ్రస్ ఎక్కడ అంటూ ఒక కొత్త రకమైనటువంటి వార్తలు రావడం, జెలెన్స్కీ మొన్నటి వరకు కూడా యాక్టివ్గా ఉన్నటువంటి జెలెన్స్కీ ఇప్పుడు జెలెన్స్కీ అడ్రస్ దొరకట్లేదు, ఎక్కడ ఉన్నాడు, హంగేరీకి ఏమన్నా పారిపోయాడా, పోలాండ్కి ఏమైనా వెళ్ళిపోయాడా అనేటువంటి కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే ఉక్రెయిన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటామంటూ కూడా రష్యా చెప్తుంది. మరి జెలెన్స్కీ వెనకడుగు వేశాడా, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఉక్రెయిన్ చెప్తున్నటువంటి మాటలు, అదేవిధంగా నాటో దేశాలు చెప్తున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా విశ్లేషిద్దాం. దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడడం కూడా, సైన్యం తప్పు చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నట్టుగా రష్యా వెల్లడిస్తుంది. దీనికి సంబంధించి ఉక్రెయిన్ అయితే ఒకటే లైన్తో వెళ్తున్నప్పటికీ నాటో దేశాలు కూడా ఉక్రెయిన్ని ఉసిగొలుపుతూ ఉక్రెయిన్ ఇంకా గెలవబోతుంది, రష్యా పైన పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని సాధించబోతుంది, ఉక్రెయిన్ అతి తొందరలోనే మంచి ఫలితాలు వస్తాయంటూ ఉక్రెయిన్ ఇంకా బ్యాక్ నుండి తీవ్ర నష్టం జరుగుతున్నప్పటికీ కూడా చర్చల ద్వారా కానీ దీనికి యుద్ధానికి ఒక పులి స్టాప్ పెట్టాలనేటువంటి ఆలోచనతోని కాకుండా ఉక్రెయిన్ ఇంకా బ్యాక్ నుంచి రెచ్చగొడుతూ వారిని వారే మరింతగా పైకి వెళ్ళేలాగా చేసుకొని ఉసిగొలుపుతూ యుద్ధానికి ప్రోత్సహిస్తున్నట్టుగా నాటో దేశాల యొక్క వ్యూహాలుగా కనిపిస్తున్నాయి. వారిని ఈరోజు రష్యా పైన మీరు గెలుస్తున్నారనేటువంటి చెప్పేదాన్ని బట్టి చూస్తే, ఇక కేర్సాన్ నగరంలో కూడా పూర్తిగా ఈరోజు పౌరులంతా కూడా ఆందోళన చేస్తున్నారు, బయటకు వచ్చారు. రష్యా వ్యతిరేకంగా, సైన్యాలకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో అక్కడ పౌరులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తూ గో బ్యాక్ అంటూ రష్యా సైనికుల పట్ల వారు నిరసన వ్యక్తం చేయగా, అక్కడ గాల్లో కూడా రష్యా సైనికులు పూర్తి స్థాయిలో కాల్పులు కూడా జరిపి అక్కడ పౌరులందరినీ ఇళ్లలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక జాపోర్జియా అణు విద్యుత్ ప్లాంట్ పైన కూడా జరుగుతున్నటువంటి 2 రోజుల నుంచి చర్చ, పూర్తిగా రష్యా దానిపైన బాంబులు వేసింది, దాన్ని చేజెక్కించుకుంటుందనే సందర్భంలో అలాంటిది ఏం లేదు, మరలా తిరిగి చేజెక్కించుకున్న ఉక్రెయిన్ అంటూ ఉక్రెయిన్ సైనికుల ఆధీనంలోనే ఉందంటూ మరో తాజా అప్డేట్. ఇలా 360 యాంగిల్స్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి వార్తలు అటు ఉక్రెయిన్ నుంచి, రష్యా నుంచి, నాటో దేశాల నుంచి, ముఖ్యంగా నాటో దేశాలు చెప్తున్నటువంటి ఈ రకమైనటువంటి ప్రచార వార్తలు అనేది తీవ్ర కన్ఫ్యూజన్కి దారితీస్తున్నాయి. దీంతోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ మరింత ఆగ్రహానికి లోనవుతున్నట్టుగా కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లోనే అటు ఉపాధ్యక్షురాలు అమెరికాకు కమలా హారిస్ కూడా పర్యటన చేయబోతుంది పోలాండ్లో, అదేవిధంగా రొమేనియాలో. ఇటు పుతిన్ మాత్రం తన వ్యూహాలకు మాత్రం ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా పూర్తి స్థాయిలో ముందడుగుతో వెళుతూ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తూ దీనికి ఒక కంక్లూజన్ దొరకబట్టేటువంటి పరిస్థితిని తీసుకువస్తున్నారు. అయితే ఆంక్షలతో మమ్మల్ని భయపెట్టలేరు, యుద్ధాన్ని ఓడించలేరు, మా పైన
ఈ రకమైనటువంటి దుందుడుకు చర్యకు పాల్పడలేరంటూ రష్యా అధ్యక్షుడు ఈ రకమైనటువంటి తీవ్రతరమైనటువంటి స్వరాన్ని ఈరోజు పెంచారు. అనేక ఆంక్షలు విధించినప్పటికీ కూడా నాటో పైన ఇక పూర్తిస్థాయి యుద్ధానికి మీరు దిగినట్లే అంటూ కూడా రష్యా అధ్యక్షుడు చేసినటువంటి కామెంట్స్ ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క యుద్ధం ఏ రోజు పులిస్టాప్ పడుతుంది, ఇన్ని రోజుల వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, ఈ రోజు ప్రధానంగా వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటనేటువంటి అంశానికి సంబంధించి కూడా మనం ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. దానికంటే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఉక్రెయిన్ పైన జరుగుతున్నటువంటి యుద్ధ తాజా పరిణామాలేంటి, దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్నటువంటి పరిణామాలేంటి, వీటన్నిటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మురళీ మనోహర్ గారు, సో ఈరోజు 10 రోజులకు కావస్తుంది ఉక్రెయిన్ పైన యుద్ధం కొనసాగబట్టి, అటు నాటో దేశాల వైఖరి మారట్లేదు, రష్యా యొక్క విధానం మారట్లేదు. ఇంకా ఈరోజు పుతిన్ మాట్లాడుతూ కాసేపటి క్రితం ఇంకా మరింత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నాటో దేశాలపైన యుద్ధంలో మీరంతా పాల్గొన్నట్టే ఆంక్షలదారంటూ ఒక కఠిన స్వరాన్ని వినిపించారు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? 10 రోజుల యుద్ధం తర్వాత యుద్ధం ఇంకా మరింత తీవ్రమైంది తప్పితే తగ్గినట్టు ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ 10th డే మనం విన్నటువంటి చాలా పెద్ద న్యూస్, ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి న్యూస్ ఏంటంటే ఈ యొక్క రష్యా ఈ బాంబింగ్ కరెక్ట్ గా రియాక్టర్ దగ్గర అణ్వస్త్ర ఏదైతే అటమిక్ రియాక్టర్ ఉంటుందో సమీపంలో బాంబింగ్ జరగడము, భారీ మంటలు రావడము, ఇదంతా జరిగిపోయింది. జిపోరిజియా అనేటువంటి రియాక్టర్ దగ్గర ఇది మొత్తం ప్రపంచాన్ని ఒక్కసారి భయకంపితం చేసేసింది. ఒకవేళ చెర్నోబిల్ కన్నా చాలా పెద్ద ప్రమాదం అవుతుంది నిజంగా ఒకసారి ఇది లీక్ అయితే మాత్రం. కనుక ఇలాంటి ఒక ప్రమాదాన్ని మరింత చూయించింది. నిన్నటి రోజు అనేది మరింత ఫెరోషియస్ గా, మరింత హర్రర్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి. మనం చూస్తా ఉన్నాము మీ-35 చాపర్ అది హిట్ చేయడం లాంటివన్నీ కూడా పెద్ద పెద్ద విపరీతమైన షెల్లింగ్, బాంబ్ షెల్లింగ్ నైట్ అంతా జరిగిపోయింది అని మనము చూస్తా ఉన్నాం. కనుక అంటే తీవ్రంగా అయింది యుద్ధం. తగ్గుముఖం ఎక్కడ కనిపించడం, తీవ్రత పెరిగిపోయింది. అణుధార్మిక పదార్థాల పైన దగ్గరలో బాంబింగ్ జరగడం అనేది మరింత భయంకరంగా అనిపిస్తా ఉంది. మొత్తం 2 దేశాల మధ్యనే కాదు, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అటెన్షన్ డ్రా చేసినట్టుగా కనిపిస్తా ఉంది. కనుక అటు రష్యా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తుంది, ఇక్కడ నాటో కంట్రీస్ కానీ ఉక్రెయిన్ కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తుంది. ఈ యుద్ధ సమయంలో ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ కూడా పెద్ద వాల్యూ లేదు. 10,000 రష్యన్స్ మేము చంపేసామని ఉక్రెయిన్ చెప్తుంది. ఎంతవరకు నిజము, ఎట్లా నమ్మాలి? అట్లాగే రష్యన్స్ ను చంపామని ఉక్రెయిన్ చెప్తే, లేకపోతే కొన్ని వేల మంది, లక్షల మంది ఉక్రెయినియన్ వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు అనేటువంటి విషయం, ఇటువంటి వార్తలు అన్ని వస్తున్నాయి. కనుక ఈ వార్తల కన్నా ముఖ్యమైనది ఏంటంటే తగ్గడానికి ఎఫర్ట్స్ ఏమన్నా జరిగాయా, చర్చల్లో ఏమన్నా ఫలితాలు వస్తున్నాయా, ఎవరైనా ఈల్డ్ అవుతున్నారా? ఇటువంటిది ఏమీ కనబడడం లేదు. ఇది మనల్ని అందరినీ వేధించే ప్రశ్న. ముఖ్యంగా భారత్ విషయం మాత్రం ఒకటి, మనం ఒకటే ఫోకస్ లో ఉన్నాం. మనమంతా కూడా భారతీయులము, మన ప్రభుత్వం కూడా. మన ఓన్లీ అటెన్షన్ మనది ఏంటి అంటే హౌ టు గెట్ అవర్ స్టూడెంట్స్ బ్యాక్. ఒక్క భారతీయుడు కూడా నష్టం జరగకుండా మనం తీసుకొచ్చేటువంటి ఎఫర్ట్స్ ఏవైతున్నాయో, అద్భుతమైనటువంటి ఎఫర్ట్స్, ఆల్మోస్ట్ ఆల్ వెకేట్ చేయించాము, ఎవాక్యుయేట్ చేయించాము. ఉక్రెయిన్ లో మాత్రం ఎవరు లేరు, పక్క దేశాలకు సేఫ్ ప్లేసెస్ కి వచ్చారు. ఆ విధంగా విరామం ప్రకటించడము, విరామం ఇవ్వడం, యుద్ధం కాస్త మనకు సమయము, ఇవి చాలా మంచి విషయాలు. మన విషయంలో మాత్రం కాస్త సేఫ్ గా ఉన్నాము, ఎటువంటి భయం కనిపించడం లేదు. సాయి గారు రైట్. ప్రేమానందం గారు, ఒకటి ప్రధానంగా ఈరోజు అటు ఉక్రెయిన్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు చూస్తున్నాం, అదేవిధంగా రష్యా చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు చూస్తున్నాం, నాటో చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు చూస్తున్నాం. ఒక్కొక్కరికి పొంతనైతే కనిపించట్లేదు, ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి స్టేట్మెంట్లు అయితే కనిపిస్తున్నాయి.
ఇట్లా అంటే ఎలా చూడొచ్చు ఈ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లను? ఇంత తీవ్రమైనటువంటి పరిణామాలు ఉన్నప్పుడు కూడా ఉక్రెయిన్ ఏమో 9,000 రష్యా సైన్యాన్ని చంపామని ఉక్రెయిన్ అంటుంది, రష్యానేమో 498 మంది రష్యా సైనికులు ఈ పోరులో అమరులయ్యారని చెప్పేసి వాళ్ళు చెప్తారు. నాటో దళాలేమో ఇక ఆల్మోస్ట్ ఉక్రెయిన్ గెలిచేస్తుంది, మంచి పోరాటం చేస్తున్నట్టు నాటో దేశాలు చెప్తున్నటువంటి పరిస్థితి. సార్ ఇప్పుడు మనకి రష్యా చేస్తున్నటువంటి పోరాటం, దాంతో ఉక్రెయిన్ సైన్యం కూడా నిడారంభంగా పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో ఎక్కడ కూడా ఉక్రెయిన్ కూడా వెనక్కి తగ్గడానికి ఆస్కారం చూపిస్తలేదు. కాబట్టి ఇప్పుడు రష్యా చేస్తున్నటువంటిది, రష్యా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనే ఆలోచన ఉంది దేశాలకి, ప్రపంచ దేశాలకి. రష్యా అనేది ఒక ఆలోచన విధానం మొత్తం కూడా కన్ఫ్యూజన్ చేసి అటు ఇటు రానికుండా, ఉక్రెయిన్ ఎదగనీయకుండా చూడాలనే కాన్సెప్ట్ లో, ఉక్రెయిన్ కి సపోర్ట్ రానికుండా చూడాలనే ఆలోచనతో రష్యా కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇస్తుంది. కాబట్టి ఉక్రెయిన్ సార్ హలో, ఒక్క నిమిషం మనోహర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా, మాట్లాడండి ప్రేమానందం గారు. సార్ మరి ఇక్కడ జరుగుతున్న దానిలో ఉక్రెయిన్ ని ఎక్కడ కూడా ఎదగకూడదనే కాన్సెప్ట్ తో అన్ని దేశాలు సపోర్ట్ రాకూడదనే దానిలో క్రియేట్ చేస్తున్నది రష్యా. ఇప్పుడు సపోర్ట్ చేస్తే, అన్ని దేశాలు కూడా సపోర్ట్ చేస్తే ఉక్రెయిన్ కి బలం వస్తుంది. ఆ బలాన్ని మనం తట్టుకోలేమనే కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే రకరకాలైన కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇస్తూ అణుబాంబులు చేస్తాం, అణుబాంబుల్ని సర్వనాశనం చేస్తాం, ఉక్రెయిన్ మీద దాడి చేస్తాం అని కొన్ని అణుబాంబుల మీద కూడా దాడి చేయడం జరుగుతూ ఉంది. అలా చేస్తే అణుబాంబు కానీ వేసినట్లయితే, అణువాయుధాలను కూడా కొలాప్స్ చేయాలని అనుకున్నట్లయితే ఉక్రెయిన్ కూడా తన యొక్క ఇతర దేశాల సపోర్ట్ తీసుకుని రష్యా మీద దాడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ దేశాల మధ్య కన్ఫ్యూజన్ అనేది ఇప్పుడు నాటో దళాలు రాకుండా చూడాలని చెప్పేసి రష్యా చేస్తున్నటువంటి ఒక అంటే ఒకటి ప్రేమానందం గారు, మొదట ఉక్రెయిన్ కూడా రష్యా యుద్ధం చేస్తుందన్న సందర్భంలో నాటో దేశాలు మా వెంట ఉంటాయి, రష్యా కనుక దాడి చేస్తే వెంటనే నాటో దేశాలు కూడా యుద్ధంలో పాల్గొంటాయి, తద్వారా రష్యాని కట్టడి చేయొచ్చనే అటువంటి ఒక ఆలోచనతోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉన్నట్టుగా కనిపించింది. కానీ నాటో దేశాలు చాలా తెలివిగా ఆంక్షలకు మాత్రమే పరిమితమయ్యారు తప్ప ప్రత్యక్ష యుద్ధంలోకి దిగకుండా ఉండడం ద్వారా ఉక్రెయిన్ని వెనకుండి ఉసిగొలిపి యొక్క యుద్ధ క్షేత్రంలో బలి చేస్తున్నారనేటువంటి ఒక వాదన బలంగా వినిపిస్తుంది. అవునవును సార్, అది వాస్తవమే సార్. ఎందుకంటే ఇప్పుడు ఉక్రెయిన్ కి ఇప్పుడు నాటో దళాలన్నీ కూడా వెనకాల ఉండే ధైర్యం ఉక్రెయిన్ కు ఉందండి. ఉక్రెయిన్ కి అన్ని రకాల ధైర్యం ఉండబట్టే నాటో దళాలు వెనకాల ఉన్నాయి అనే ధైర్యంతోనే ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంది. ఆ నాటో దళాలు ఎప్పుడైతే ధైర్యాన్ని ఇవ్వట్లేదో ఉక్రెయిన్ కూడా భయపడకుండా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనక్కి తగ్గడానికి ముందుకు ఆలోచనే లేదు మాలో, మేము సత్యవంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి అతను ఆ స్టేట్మెంట్ ఇవ్వటం కానీ, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను కిమ్ దేశంలోనే ఉన్నాను కాబట్టి నా దేశానికి నేను రక్షణగా ఉంటానని చెప్పేసి చెప్పడం ఒక వెనకాల మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి నాటో దళాలే కారణం అండి. దానికి తగ్గట్టు అమెరికా అధ్యక్షుడు ఆ రష్యా మీద కొన్ని ఆంక్షలు పెట్టడం ఆ దేశంలో ఉన్నటువంటి కొంత ఉక్రెయిన్ కి బలం చేకూరుతుందండి. రైట్, కృష్ణకాంత్ గారు, సో ఈరోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటనను ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదు, ఇంకా తీవ్రతరం ఊహించిన దానికంటే భీకరంగా యుద్ధం కొనసాగబోతుంది అనేటువంటి ఒక మాట. అదేవిధంగా నాటో దేశాలకు కూడా ఆంక్షల విధింపు పైన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటువంటి ఒక ఈ రెండు స్టేట్మెంట్లను ఏ విధంగా చూడొచ్చు అంటారు అంతర్జాతీయ సమాజంలో? సత్యనారాయణ గారు, ఇక్కడ ఒక విషయం, అదర్ ప్యానలిస్ట్ ఎవరో నాకు తెలియదు. ఇది అసలు విషయం ఏంటి, వాట్ ఇస్ ది జెనిసిస్ ఆఫ్ దిస్ ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్, అది ఫస్ట్ మనం చూడాలండి. హలో చెప్పండి కృష్ణకాంత్ గారు. అసలు ఈ కాన్ఫ్లిక్ట్ కి అసలు కారణం ఎవరు? ఈ వాట్ ఆర్ ది రీజన్స్ రష్యా
ఎటాక్డ్ ఉక్రెయిన్. అది ముందు ఫండమెంటల్ క్వశ్చన్ అది. మీకు అర్థమైందండి? హలో కృష్ణకాంత్ గారు వినపడుతుంది, చెప్పండి. మరి మీరు చెప్పాలి. సో యాక్చువల్ గా విషయం ఏంటంటే ఇక్కడ ఈ రష్యా ఉక్రెయిన్ మీద అటాక్ చేయడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయండి. ఇక్కడ అసలు కారణం ఏంటంటే 1991 సోవియట్ యూనియన్ విడిపోయినప్పుడు వాళ్ళు 16 రిపబ్లిక్స్ కి ఏర్పడినాయి. అంటే ఒకప్పుడు ఈ సోవియట్ యూనియన్ అంటే ఇప్పుడు రష్యా అండ్ అదర్ 15 రిపబ్లిక్స్ అన్ని కూడా అప్పుడు నేటోలో వార్సలో భాగం అండి. హలో చెప్పండి కృష్ణకాంత్ గారు, వినపడుతుంది. 1991 తర్వాత ఏమైంది అగ్రిమెంట్? గోర్బాచోవ్కి, జార్జ్ బుష్ కి అండ్ బ్యాక్గ్రౌండ్ వాడు ఫారిన్ మినిస్టర్, అమెరికా ఫారిన్ మినిస్టర్, ఒక అగ్రిమెంట్ జరిగింది అనమాట. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఇక్కడ నుంచి నాటో వార్సా ప్యాక్ట్ కంటిన్యూ అవ్వదు అండ్ సోవియట్ యూనియన్ నో మోరే ఎంపైర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్పుడు రష్యా గారు మిగిలిపోద్ది. బట్ ఏంటంటే అమెరికా ఎష్యూరెన్స్ ఇచ్చింది ఈ పాత సోవియట్ రిపబ్లిక్స్, సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న రిపబ్లిక్స్ ఎవరిని కూడా నాటోలో చేర్చుకోను అని ఎష్యూరెన్స్ ఇచ్చింది అమెరికా. సో ఆ ఎష్యూరెన్స్ ప్రకారము ఒక రకమైన స్టెబిలిటీ యూరోప్ లో ఉంటది అనుకున్నారు. కానీ రాను ఏం చేసింది నాటో, అమెరికా నాయకత్వంలో నాటో ఈ ఎక్స్ సోవియట్ రిపబ్లిక్ నెమ్మదిగా చేర్చుకుంటూ మొదలుపెట్టింది. చేర్చుకుంటూ మొదలు పెడతమే కాకుండా ఉక్రెయిన్ లో నియోనాజీ ఉద్యమం వచ్చింది. ఈ నియోనాజీ ఉద్యమం వచ్చి ఈ సిఐ వెనకాల నడిపిస్తూ ఇటు సోవియట్ ఇంట్రెస్ట్, ఐ మీన్ రష్యన్ ఇంట్రెస్ట్ ని దెబ్బ కొడుతూ రష్యన్ సెక్యూరిటీకి భంగం కలిగిస్తున్నాయండి. సో ఆ క్రమంలో సెక్యూరిటీ థ్రెట్, ఇది రష్యా పుతిన్, దెర్ ఇస్ సెక్యూరిటీ థ్రెట్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రష్యా అట్లా అనుకుని ఇండైరెక్ట్లీ వాండ్ అమెరికా అండ్ నాటో కంట్రీస్. బట్ వాళ్ళు దే డి నాట్ లిసన్ టు హిమ్. దెన్ ఆఫ్టర్ సో మెనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్స్ he advised the Ukraine to maintain neutrality without joining NATO. అవి ఈ ఫండమెంటల్ క్వశ్చన్స్. వరల్డ్ పబ్లిక్ ఒపీనియన్ వితౌట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దట్ సింప్లీ సేవ్డ్ ఎవర్ బై అమెరికన్ క్యాంపైన్ అండ్ వెస్టర్న్ న్యూస్ మీడియా ప్రకారం వెళ్తున్నారు. కానీ అసలు ఏ కారణం చేత పుతిన్ యుక్రెయిన్ అటాక్ చేశాడు, ఏ కారణం చేత ఇండియా ఆబ్సెంట్ అయ్యి ఈ కాన్ఫ్లిక్ట్ విషయంలో న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తారని ఇవన్నీ మనం వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బేసిక్ ప్రాబ్లమ్ ఆఫ్ వై రష్యా అటాక్డ్ ఉక్రెయిన్. మీకు అర్థమైంది అనుకుంటా. రైట్ అండి కృష్ణకాంత్ గారు, ఇవన్నీ మనం గత 10 రోజుల నుంచి డిబేట్లో మాట్లాడుతూనే ఉన్నాము. దానికి సంబంధించి ఎక్కడ మూలాలు ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది. మనం ఇప్పుడు 10వ రోజుకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిణామాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్ మనోహర్ గారు, సో ఈ యుద్ధానికి ఈరోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా ఇంకా మరింత ఆందోళనకరమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చే సిచ్యువేషన్ కొనసాగబోతుంది అనేటిది క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పుకోవచ్చా? దీని ద్వారా ఇంకో చర్చలు, మరో దఫా చర్చలు జరిగినా కూడా ఫలితాలు ఇవ్వాలనేటువంటి కంక్లూజన్కి రావచ్చు అంటారా? అటువంటి ఆశ, హలో చెప్పండి మనోహర్ గారు. అలాంటి ఆశ ఇప్పుడు ఏం కనిపించడం లేదు. నియర్ బై ఈ 2-3 రోజుల్లో యుద్ధం సమాప్తం అవుతుంది, శాంతి నెలకొంటుంది అనేటువంటి ఆశ మనకేం కనిపించడం లేదు. మనకైతే మనం భారత్ గా మన ఆశ ఒకటే, మన పిల్లలు, మన విద్యార్థులు రిటర్న్ వస్తున్నారు సేఫ్ గా. ఇది మాత్రం చాలా ఆనందాన్ని కలిగించే విషయము. యుద్ధము తీవ్రతరం అవుతా ఉంది. ఈ మాటల యుద్ధం ఎంత పెరుగుతుంటే ఫీల్డ్ లో యుద్ధం కూడా తీవ్రతరం అవుతూనే ఉంది. ఇప్పటికే 2000 మరణాలు మినిమం ఉక్రెయిన్ జనం చనిపోయారని మనకు తెలుస్తా ఉంది. 2000 మంది ప్రాణాలు పోవడం ఎంత దారుణం అసలు. 10 లక్షల మంది ప్రాణాలు కుప్పిట్లో పెట్టుకొని పొరుగు దేశాలకు వెళ్ళడం అయిపోయింది అప్పుడే. కనుక ప్రారంభంలో కేవలము సైనిక స్థావరాల పైన మేము చేస్తాము, దాడి చేస్తాము, అంతకు మించి చేయము అన్నటువంటి లక్ష్యం మాది కేవలం సైనిక స్థావరాలని రష్యా చెప్పింది. కానీ ఈ రోజు నిన్న మీరు
ఎంత హారిబుల్ పిక్చర్స్ మనం టీవీలో కనిపిస్తున్నాయంటే కామన్ మ్యాన్ మీద అటాక్స్ జరుగుతా ఉన్నాయి. సైనిక స్థావరాలు ఎప్పుడో అయిపోయినాయి, జనావాసాలు అంటాం, జనావాసాల మీద దాడులు జరుగుతున్నాయి, పాఠశాలల మీద దాడులు జరుగుతున్నాయి, ఆసుపత్రుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి, బాంబింగ్ జరుగుతా ఉంది. కనుక ఇది వార్ కూడా వన్ సైడే జరుగుతా ఉంది. పెద్దగా ఉక్రెయిన్ ఏదో తిరగబడి అక్కడక్కడ ప్రజలు రివోల్ట్ అవుతున్నారు, ఉక్రెయిన్ ట్యాంకర్స్ కి ఎదురుబడి వెళ్తా ఉన్నారు. ఓకే, వెరీ గుడ్, వాళ్ళ స్పిరిట్ మనం ఒప్పుకోవచ్చు. కానీ వాళ్ళు అదేది రష్యా చేస్తున్నటువంటి నష్టం అనేది పెద్దగా మనకేం కనిపించడం లేదు. ఉక్రెయిన్ చేస్తున్న నష్టం అనేది కనిపించడం లేదు. ఉక్రెయిన్ ధైర్యం కోసం చెప్తుంది మేము ఇంత నష్టం చేశాము అని. కానీ రష్యా మాత్రము తాను మొదట్లో చెప్పినటువంటి పద్ధతి ఏదైతే ఉందో, కేవలం సైనిక స్థావరాలు, ఆర్మీతో ఫైట్ చేస్తామని, దానికి కట్టుబడి ఏమి ఉండడం లేదు. నిన్న అది తీవ్ర రూపం దాల్చేసి ఏకంగా అణు రియాక్టర్స్ కు దగ్గర బాంబింగ్ చేయడం అనేది అందరినీ మనల్ని కేవలం దీని ఏమనొచ్చు అంటే అణ్వస్త్ర ముప్పు వైపు మనము మెల్లమెల్లగా వెళ్తా ఉన్నాము. మనమందరం గుర్తుపెట్టుకోవాలి, మరి ఉక్రెయిన్ ఒకవేళ అటువంటి దాడికి కనుక వెళ్ళబడితే, ఎందుకంటే అణ్వస్త్రాలు లేవు ఉక్రెయిన్ దగ్గర అని కూడా చెప్పలేము. అయితే రష్యా దగ్గర ఎంత ఉంటాయంటే ప్రపంచంలో ఉన్న అణ్వస్త్రాల్లో 47% రష్యా దగ్గరనే ఉంటాయి. మనం చెప్పిన ఇంతకు ముందు హిరోషిమా, నాగసాకి ఏదైతే బాంబ్ ఇంపాక్ట్ ఉంటుందో దానికి 1500 రెట్ల అణ్వస్త్రాలు ఇది రష్యా దగ్గర ఉన్నాయి. కనుక ఈ పరిస్థితుల్లో ఇది ఆందోళన కలిగించేటువంటి విషయము. ఇంకా ఇప్పుడు నియర్ బై ఏది అటువంటి పీస్ నెలకొనే పరిస్థితి లేదు. కానీ ఒకటే నాకు ఆశ అంతా ఏముంది అంటే, రష్యా మనం కనబడుతున్న గంభీరం ఏదైతే ఉందో, ఇంటర్నల్ గా రష్యాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఆంక్షల విధింపు ఏదైతే ప్రారంభమైందో దాని ఇంపాక్ట్ ఏం లేదు అన్నట్టుగా రష్యా మనకు బయటికి కనపడ్డప్పటికీ రూబుల్ యొక్క విలువ భారీగా పడిపోతా ఉంది, తెగ్గోసుకపోతా ఉంది రూబుల్ యొక్క విలువ. రష్యా ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిపోయింది ఆల్రెడీ ఇప్పటికే. కనుక పైకి కనపడకపోయినప్పటికీ కూడా ఇది రష్యా యొక్క ఆర్థిక స్థితి కాదు, మొత్తం ప్రపంచమే సంక్షోభంలో పడబోతుంది. ఇది కనుక ఇంకొక వారం దాటిపోయింది అనుకోండి, ఈవెన్ భారత్ కూడా ఆర్థిక సంక్షోభంలో మనమంతా పడిపోతాము. దీన్ని మనం గుర్తించాలి. చాలాసార్లు దీనిపైన చర్చలు జరగడం లేదు. ఎలా మనం పతనం అవుతుంది మన ఆర్థిక పరిస్థితి, ప్రపంచ దేశాల అన్నిటికీ ముఖ్యంగా మనం మర్చిపోతలేము. మన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంది, లాస్ట్ 2 years మన పరిస్థితి ఏంది, ప్రపంచం యొక్క పరిస్థితి ఏంది. కోవిడ్ తో సతమతం అయిపోయాము, ప్రపంచం అంతా ఆర్థిక స్థితి చిన్నాభిన్నం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇంకా కోవిడ్ నుంచి మానవాళి కోలుకోనే లేదు. ఇప్పుడు అణ్వస్త్ర యుద్ధం వైపు వెళ్ళిపోవటము, అది 2 దేశాల మధ్య ఆగదు ఇది. కనుక టోటల్ మానవాళికే ఇది అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకన్ చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తే ఉక్రెయిన్ యొక్క యుద్ధంలో ఉక్రెయిన్ యొక్క పాత్ర చాలా అద్భుతంగా కొనసాగుతుంది. యుద్ధంలో గెలవబోతున్నారు రష్యా పైన. ఉక్రెయిన్లో ఉన్నటువంటి ప్రజల భాగస్వామ్యంతో ఇది చేజిక్కించుకోబోతున్నారు. 45 మిలియన్ల ఉక్రెయిన్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు రష్యా చేసే దాడిని అనేటువంటి వ్యాఖ్యలు. అంటే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఉక్రెయిన్లో ప్రజలను రెచ్చగొట్టి లేదా ఇంకా గెలవబోతున్నారనేటువంటి గెలుస్తామనేటువంటి ఒక ఊహలు వీటన్నిటి క్రియేట్ చేసి దీన్ని ఇంకా ఉధృతం చేయాలనేటువంటి ఆలోచన అంటారా ఇదంతా? అలాంటి మాట. హలో గారు, సాయి గారు, నేను మురళీ మనోహర్ మాట్లాడాలా? సాయి గారు, మనోహర్ గారు చెప్పండి. నో ఒకవైపు అమెరికా మీరు అన్నారు కదా, ఉక్రెయిన్ దిగ్విజయంగా ముందుకు వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి మాటలు ఎన్ని చెప్పినా, మరి నిన్న అమెరికా భారత్ ను ఏమని రిక్వెస్ట్ చేస్తుంది, మీ తటస్థ వైఖరి నుంచి తగ్గండి, తటస్థత తలుపులు మీరు తెరవండి, ఇది ప్రపంచానికి మంచిది కాదు, మీరు న్యూట్రల్ గా ఉండడం వల్ల వచ్చేది ఏమీ లేదు, ప్రపంచం ప్రమాదంలో పడిపోతుంది. యుఎన్ఓ యొక్క మానవ హక్కుల మండలిలో మనల్ని నోరు తెరవమని చెప్పింది. తటస్థ వైఖరి నుంచి పక్కకు జరగాలి మీరు. మనం కేవలం చర్చలు జరగాలి, చర్చలతో శాంతి నెలకొనాలి, యుద్ధం ఆగాలి
లాంటి కొన్ని పలుకులు మనం పలుకుతున్నాం కానీ అమెరికా మనల్ని రిక్వెస్ట్ చేస్తుంది డోంట్ బి న్యూట్రల్ అని అంటుంది. ఎందుకు అని అంటే ఈ భయం ప్రారంభమైంది, అమెరికా కూడా ఈ భయం ఉంది కనుక మనం అనుకున్నట్టుగా ఆ విధంగా అంత ఈజీగా ఏం లేదు. నేను చివరకు ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఇది మొత్తం ప్రపంచం యొక్క ఆర్థిక స్థితిగతులను అన్నిటినీ చిన్న భిన్నం చేసేటువంటి యుద్ధము. అణ్వస్త్రాలు ఇన్వాల్వ్ కావని మాత్రమే ఆశిద్దాం. అణ్వస్త్రాలు ఇన్వాల్వ్ అయితే మాత్రం అంతకన్నా కెటస్ట్రఫీ, అంతకన్నా మారణ హోమం ఇంకొకటి ఉండదు. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీనికి సంబంధించి చర్చను కొనసాగిద్దాం. అదే ఉక్రెయిన్ లో తాజాగా ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ. సో దీనికి సంబంధించి కూడా మాట్లాడదాం. ప్రేమానందం గారు, సో ఒకటి నిన్న ఉక్రెయిన్ మంత్రి విదేశాంగ శాఖ మంత్రి కులేబా మాట్లాడుతూ అక్కడ మహిళల పైన కూడా రష్యా సైనికులు అత్యాచారాలకి పాల్పడుతున్నారు అంటే ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ చట్టాలు ఎంత బలహీనంగా ఉన్నాయో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది అనేటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన చేశారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అటు రష్యానేమో దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది, మహిళల పైన సామాన్య ప్రజలపైన ఈ అరాచకాలు జరుగుతున్నాయి అక్కడ, ఆ విధంగా జరిగేటువంటి పరిస్థితి ఉందా? సైన్యం ఈ రకమైనటువంటి పరిణామాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రష్యా సైనికులందరూ కూడా క్రూరత్వంగా ఉన్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ లో ప్రజలు లేడీస్ కనపడితే ఎక్కడ మానభంగాలు చేయాలనే తత్వంతోనే ఉన్నారు వాళ్ళు. ఉక్రెయిన్ లో దేశాన్ని ముందు ఆక్యుపై చేసే ముందు అనేక రకాల హింస పెట్టాలా, ప్రజలను హింస పెట్టాలా, మహిళలను హింస పెట్టాలనే తత్వం వాళ్ళ కనిపించిందండి. ఇప్పుడు వాళ్ళ దేశంలో జరుగుతున్నటువంటిది వాళ్ళు దేశం ఆక్యుపై చేయడమే కాదు, ఉక్రెయిన్ మహిళల్ని అవమానపరచడం, ఉక్రెయిన్ మహిళల్ని పైన మానభంగాలు చేయడం అనేది ఒక టార్గెట్ గా పెట్టుకున్నారండి. వాళ్ళు పెట్టుకుని ఆ దేశ మంత్రి మాట్లాడటం కరెక్టేనండి. మాట్లాడినటువంటి మాటల్లో అతను చెప్తున్న దాన్ని వాస్తవాలుగా గుర్తించకపోవడం ప్రపంచ దేశాల్లో చాలా బాధాకరం. అయితే ఈ ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ప్రజలు చాలా అప్రమత్తంగానే ఉన్నారండి. అప్రమత్తంగా ఉన్న కొంతమంది చేస్తున్నటువంటి కొంతమంది తిరగబడతారనే దీనిలో మహిళలు కూడా తిరగబడతారనే దానిలో మానభంగాలు చేయడానికి ముందుకు వస్తున్నారు రష్యా సైనికులు. కాబట్టి రష్యా సైనికులందరూ కూడా మనం వాళ్ళని అంత ఈజీ మనుషులని చెప్పడానికి ఆస్కారం లేదండి. మానవత్వాన్ని మర్చిపోయి వాళ్ళు లేడీస్ మీద దాడులు చేయడానికి ముందు పూనుకున్నారు. దాంతో ఆ దేశ ప్రజలు మహిళలందరూ కూడా పక్కన ఉన్నటువంటి దేశాలకి వలస వెళుతుండటం జరుగుతూ ఉంది. మహిళలు పర్టికులర్ గా మహిళలే ఆ దేశాలు విడిచేసి ఉక్రెయిన్ విడిచి ఆ తర్వాత పక్క దేశాలకు వెళ్తున్నటువంటి పరిస్థితులు, పక్క దేశాలు కూడా ఆశ్రయాలు కల్పిస్తున్నట్టు అవకాశం కూడా కల్పిస్తున్నటువంటి దేశాలు ఆశ్రయం కల్పిస్తున్నాయి. కాబట్టి మహిళల్ని సెక్యూరిటీ కాపాడుకోవడానికి పక్క దేశాలు కూడా చాలా ముందుగా సహాయం చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలండి. కాబట్టి ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలకి తగ్గట్టు సైన్యం లేకపోవటం, ప్రజలు వాళ్ళు రష్యా సైనికులందరూ కూడా అణుబాంబుల్ని వేస్తారని భయపడటం. సార్ రైట్, హలో, ఎస్ కృష్ణకాంత్ గారు చెప్పండి. ఒకటి, మొన్నటి నుంచి కూడా 4 రోజుల నుంచి కూడా అణుదాడి కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, అన్ని రకాల సన్నద్ధతతో ముందుకు వెళ్తున్నామని చెప్తున్న తరుణంలో అణుదాడి జరగవచ్చు అనేటువంటి ఒక ఆందోళన వాతావరణం అయితే క్రియేట్ అయింది. కానీ ఆ పరిస్థితి ఉందంటారా? అణుదాడికి కూడా దిగేటువంటి అవకాశం ఉందంటారా ఉక్రెయిన్ లో? ఏం పరిస్థితి అండి? అణుదాడి చేసుకునేటువంటి స్థాయికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారా ఈ యుద్ధం? ఇక్కడైతే ఒక విషయం మనం బాగా గుర్తుంచుకోవాలండి. ఇక్కడ సరే ఇప్పుడు అదర్ ప్యానలిస్టులు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు, కానీ నేనైతే విషయం ఏంటంటే ఈ యుద్ధానికి కారణం నాటో అమెరికా బెస్ట్ అండి. నాటో అమెరికా వాళ్ళు మొత్తం పుటిన్ని రష్యాని నిర్వీర్యం చేసి ప్రపంచ ఆధిపత్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఉక్రెయిన్ ఉసుగొలిపారాళ్ళు. ఒకటి. 2, ఉక్రెయిన్ నో మ్యాచ్ టు సూపర్ పవర్ రష్యా అండి. 2. 3, ఎట్టి పరిస్థితి అతనేదో అమాయకుల్లాగా జెలెన్స్కీ నో ఫ్లైయింగ్ జోన్ అంటాడండి.
నో ఫ్లైయింగ్ జోన్ ఎలా చేస్తారు? నో ఫ్లైయింగ్ జోన్ చేస్తే దేర్ ఇస్ న్యూక్లియర్ వార్ అంతే. న్యూక్లియర్ వార్ అంటే అప్పుడు ఈ జో బిడెన్ ఉండడు, పుతిన్ ఉండడు, మీరుండరు, నేనున్ను. ఇదంతా ఈజీ కాదు ఇది. నెక్స్ట్ యుద్ధం అయిన తర్వాత ఎన్నో రెండు ఇరువైపులా అరాచకాలు చేస్తూనే ఉంటారు. ఉదాహరణ పుట్టినే చెప్పాడు, మేము కీవ్ నగరాన్ని ఆక్రమిస్తాం, మా ప్రధాన ఉద్దేశం మీ కీవ్ నగరాన్ని వదిలేసి వెళ్ళిపోమని చెప్పాడు పుతిన్. అంచేత ఫాల్స్ ఎలిగేషన్స్ ఎవరైనా చేసుకుంటారు. ఇంతవరకు నేనైతే వినలేదు ఇది స్త్రీలపై దాడి చేస్తున్నారని, లేకపోతే లైంగిక వేధిస్తారని నేనైతే వినలేదు. ఆల్రెడీ 1 million పీపుల్ లెఫ్ట్ ఉక్రెయిన్ అనేది యుఎన్ఓ ఆల్రెడీ చెప్పింది. ఇక్కడ విషయం ఏంటంటే నేను చెప్పేది, జెలెన్స్కీ ఒకటైతే ఇన్సూరెన్స్ ఇవ్వాలా పుటిన్ కి. ఏంటి, మేము ఎట్టి పరిస్థితుల్లో నాటోలో చేరము ఒకటి. రెండు, మేము న్యూట్రల్ కంట్రీగానే ఉంటాము అంటే యుద్ధం ఉండదు ఇంకా. అందుచేత కేవలం ఒక స్మాల్ కంట్రీని చేతిలో పెట్టుకుని వెస్ట్, నాటో, అమెరికా ఆడుతున్న గేమ్ ఇది. ఇక్కడ పుట్టిన తప్పేమీ లేదు అసలు. ఎందుకంటే దాంట్లో భాగంగానే ఇప్పుడు అమెరికా వాళ్ళు ఉక్రెయిన్ గెలవబోతుంది, యుద్ధంలో మంచి ఫలితాలను సాధిస్తుందని వాళ్ళు చేసేటువంటి కామెంట్లు కూడా దీంట్లోనే భాగం అంటారా? స్మాల్ కంట్రీ, ఇట్ ఈస్ స్మాల్ కంట్రీ లైక్ ఇండియాకి శ్రీలంక పడితే శ్రీలంక నెగ్గదు. అర్థమైందండి? అలాగే రష్యా సూపర్ పవర్. ఈ వెస్ట్, అమెరికా గాని నాటో గాని ఉక్రెయిన్ తరఫున ఇన్వాల్వ్ అవుతే మటుకు దెర్ ఇస్ న్యూక్లియర్ వార్, అందులో డౌట్ లేదు. ఇక్కడ వాళ్ళు అంతా ఉట్టిదే విభూతం చేస్తున్నారు. వెస్టర్న్ కంట్రీస్ ఆర్ డామినెంట్ ఇన్ ది వరల్డ్. మీడియా వాళ్ళ చేతిలో ఉంటది, ప్రెస్ వాళ్ళ చేతిలో ఉంటది, టీవీస్ వాళ్ళ చేతిలో ఉంటాయి. కేవలం దుష్ప్రచారం, రష్యాపై దుష్ప్రచారం చేస్తున్నారు. యాక్చువల్ గా అసలు వెస్ట్ కి కానీ నాటోకి కానీ జో బిడెన్ కానీ ఇక్కడ ఉక్రెయిన్ అవసరమే లేదు వాళ్ళకి అసలు. ఓ స్మాల్ కంట్రీ ఉసుగొలిపి రష్యాని అరెస్ట్ చేయాలి. ఎందుకు? మనటి వరకు తాలిబాన్ చేతిలో పిచ్చోళ్ళు అయ్యారు ఆఫ్ఘనిస్తాన్ లో. ఎవరు? అమెరికన్స్. 20 years suffered. They ultimately they were defeated by Taliban in Afghanistan. మీకు అర్థమైందండి? అంటే ఇప్పుడు కూడా జెలెన్స్కీ కూడా ఇప్పటికీ పశ్చిమ దేశాలు, నాటో దేశాలు మాకు వెనక వస్తాయి, యుద్ధం మొదలు పెట్టినప్పుడు రష్యాను అడ్డుకుంటాయి అనేటువంటి ఒక భ్రమణలో ఇప్పటికి కూడా కొనసాగుతున్నారంటారా? హలో సార్, కొన్ని వెపన్స్ ఇస్తారు అవసరమైతే. $200 million, $300 million. దీని వారు ఒక రోజు అయిపోతుంది ఎవరు అనుకుంటలేదు. ఇట్ మే కంటిన్యూ ఫర్ అనదర్ ఫ్యూ మంత్స్, మేబీ అనదర్ 1 year. లైక్ ఆఫ్ఘనిస్తాన్ లో ఒక రోజులో వెళ్ళిపోదాం అనుకున్నారు ఎవరు? అమెరికన్స్. 20 years కంటిన్యూ అయింది కాన్ఫ్లిక్ట్. అర్థం చేసుకోండి ఏమండి. నెక్స్ట్ ఏంటి, ఏదో విధంగా రష్యాని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక మాటేనండి, ఈ రూట్స్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ నాట్ ఓన్లీ ఉక్రెయిన్, సిరియాలో అమెరికా ఆగడాల్ని పుతిన్ ఆపాడు. హలో సార్, చెప్పండి కృష్ణకాంత్ గారు. సిరియాలో అమెరికా ఆగడాలని పుతిన్ వచ్చి అసాద్ పక్కన నిలబడి సిరియాని డిఫీట్ చేయకుండా పుతిన్ కాపాడు. అది అమెరికన్స్ ఆర్ అన్హ్యాపీ అబౌట్ ఇట్ ఒకటి. అలాగే యుగోస్లేవ్ని ఎడదీసేసి ఎర్జిగోవినా, అలా సెర్బియా, అలాగే 3 కంట్రీలుగా రష్యా న్యూట్రల్ గా ఉంటే 3 కంట్రీలుగా విడదీసేసి అమెరికా మొత్తం యూరోప్ టోటల్ ఆధిపత్యం సాధించింది. ఈ రూట్ ఆఫ్ ఉక్రెయిన్ ప్రాబ్లం ఇన్ సిరియా, ఇన్ కొసావో, ఇన్ ఎర్జిగోవినా, యుగోస్లేవియా. ఇప్పుడు అమెరికా, రష్యా లేకపోతే ఈ ప్రపంచంలో మర్చిపోకండి. నేను తటస్థంగానే మాట్లాడుతున్నా కానీ దేర్ ఇస్ నో బ్యాలెన్స్ ఆఫ్ పవర్. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఏంటంటే అమెరికా తగిన పోటీ రష్యాయే. టుమారో చైనా రావచ్చు, రాపోవచ్చు. రష్యా లేకపోతే అమెరికా ఆగడానికి అడ్డు అదుపు ఉండదండి. అర్థమైందా? అంచేత వీ నీడ్ టు ప్రొటెక్ట్ ది బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇన్ ది వరల్డ్. తెలుసో తెలియకో పుతిన్ విలన్ గా చిత్రీకరిస్తున్నారు, అంతా ఉట్టిది. అది కరెక్ట్ కాదు. ఉక్రెయిన్ స్మాల్ కంట్రీ ఈజ్ నో మ్యాచ్ టు అమెరికా, రష్యా.
ఇది జెలెన్స్కీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ప్రాపగండ మరింత పెరిగిందంటారా కృష్ణకాంత్ గారు? జెలెన్స్కీ అధికారంలో వచ్చినాక క్రిమిలి అనేటువంటి ప్రాంతానికి కూడా స్వతంత్ర ప్రతిపత్తి తీసేయడము, అదేవిధంగా మిగతా 2 ప్రాంతాలలో ఉద్రిక్త వాతావరణం తీసుకురావడము, నాటోలో కలుస్తామనేటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడము, ఇదంతా జెలెన్స్కీ చేసినటువంటి తప్పిదంగా చూడొచ్చా? అది రూట్ కాజ్ ఆఫ్ హోల్ ప్రాబ్లమ్ ఇస్ దట్ ఆల్రెడీ మాల్డోవా బాల్టిక్ కంట్రీస్ ని నాటోలో ఆల్రెడీ చేర్చుకున్నారు. ఇది బార్డరింగ్ రష్యా, ఎవరు? ఉక్రెయిన్. ఉక్రెయిన్ కూడా చేరితే దేర్ ఇస్ నో బఫర్ జోన్, బఫర్ స్టేట్ ఉండదు. నెక్స్ట్ టోటల్ యూరోప్ ఎగెన్స్ట్ రష్యా అవుతుంది. అప్పుడు రష్యా బికమ్స్ ఐసోలేటెడ్, రష్యా బికమ్స్ ఇన్సెక్యూర్. అది అమెరికన్స్ కి బుద్ధి లేక ఇక్కడికి వచ్చి కావాలని పెట్టుకున్నారు. ఇప్పుడు టుమారో రష్యన్ పిచ్చోడ్ అయిపోయి ఐసోలేట్ అయిపోయి మనం ఎవరన్నా వాల్ వరకు పుష్ చేస్తే ఏం చేస్తాడు? హి హాస్ టు రిసార్ట్ టు ఎనీ కైండ్ ఆఫ్ రియాక్షన్. ఆ విధంగా పుట్టిన న్యూక్లియర్ వార్ స్టార్ట్ చేస్తే దేర్ విల్ నో అమెరికా, దేర్ విల్ నో వరల్డ్ అట్ ఆల్. అది అమెరికన్స్ అర్థం చేసుకుంటలేదు, వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు అమెరికన్స్. అర్థమైందా? రైట్. మురళీ మనోహర్ గారు, సో ఫైనల్ గా ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలను భవిష్యత్తు ఆలోచించి రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసినట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఇందులో నాటో దేశాల యొక్క పాత్ర ఏంటి, అసలు వాళ్ళు చేస్తున్నటువంటి పరిణామాలు ఏంటి, మొదటి రోజు యుద్ధం నుంచి నేటి వరకు కూడా వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలేంటి, యుద్ధాన్ని ఆపడానికి ఏ రకమైనటువంటి వ్యూహాలు రచిస్తున్నారు, ఆపకుండా ఇంకా ఉక్రెయిన్ని వెనుకుండి ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు, వీటన్నింటినీ కూడా గమనిస్తే వారి యొక్క ఇంటెన్షన్ ని మనం గ్రహించవచ్చా, ఎలా చూడొచ్చు అంటారు? వారు చెప్పినట్టుగా నేను కూడా అది అంగీకరిస్తున్నాను. ఇది ఆధిపత్య పోరు, అమెరికా నాటో దేశాల యొక్క ఆధిపత్య పోరు ఈ నేల పైన ఎప్పటి నుంచో జరుగుతుంది. అందులో భాగమే రష్యాను బలహీనపరచడము, ఈ బాల్టిక్ కంట్రీస్ వీటిని చివరకు మిగిలిన ఉక్రెయిన్ ను దాంట్లో నాటోలో కలుపుకోవాలి. ఆ విధంగా రష్యాకు ఒక థ్రెట్ గా నిలబడాలి. అమెరికా చేసే కుయుక్తులు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే నాకు ఒక ఆశయం ఉంది అంటే, అమెరికా గతంలో లాగా తన ఆర్మీ పవర్, తన మిలిటరీ పవర్ ను ఉపయోగించే స్థితిలో ఇప్పుడు కనిపించడం లేదు. ఆఫ్ఘనిస్తాను ఆల్ ఆఫ్ ఏ సడన్ గా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఇన్నేటు తన కబ్జాలో పెట్టుకున్న ఆఫ్ఘనిస్తాన్ ఎలా వదిలిపోయి వెళ్ళిందో చూసాం మనం. నాటో కంట్రీస్ కూడా ఉక్రెయిన్ కు మేము మద్దతుగా నిలబడతాం అన్నారే కానీ ఫిజికల్ గా యుద్ధంలో ఎక్కడ నిలబడేట్టుగా నాటో కూడా కనిపించడం లేదు, అమెరికా కూడా కనిపించడం లేదు. ఆ విధంగా నాటో కంట్రీస్ లో కూడా ఒక రకమైన డివిజన్ వచ్చేసింది. కనుక ఈ యుద్ధం ఏదో కంటిన్యూ అవుతుంది, అమెరికా ఏదో చేస్తుంది అనుకోవడం పొరపాటు. చివరకు రష్యా తప్పకుండా తన విల్ పవర్ తో తాను దీన్ని క్లోజ్ చేస్తుంది. ఉక్రెయిన్ తాను అనుకున్నట్టుగా నాటోలో చేరడం ఏదైతుందో దాన్ని ఆపగలుగుతుంది. విజయవంతంగా అది జరుగుతుంది. కాకపోతే నష్టం ఎక్కువ జరగకుండానే తొందరగా ఇది క్లోజ్ అయితే బాగుండని మనం అందరము కోరుకుంటాము. రష్యా కూడా ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు, ఎవరి ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు. ఇప్పుడు యుద్ధాలు జరిపేంత స్థితిలో ఈవెన్ నాటో కంట్రీస్ కూడా లేవు ఆఫ్టర్ కోవిడ్. కనుక అదొక్కటే మనకు ఆశ. తప్పకుండా యుద్ధం క్లోజ్ అవుతుంది, ఇంకొక వారం రోజుల్లో క్లోజ్ అవుతుంది. ఏ నష్టం జరగకుండా క్లోజ్ కావాలని మనం అంతా కోరుకుందాం. అంటే ఒకటి, నాటో దేశాలు ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి దిగి రష్యాతో ఢీకొనడం కంటే కూడా ఉక్రెయిన్ కి పరోక్షంగా వివిధ దేశాల నుంచి రోజుకు కొంత ఆయుధాలను సరఫరా చేయడం, రోజుకు కొంత సామాగ్రిని పంపించి యుద్ధాన్ని ఇంకా పోస్ట్ పోన్ చేస్తూ ఎక్కువ రోజులు కొనసాగించడం ద్వారా రష్యాలో ఉన్నటువంటి సైన్యాన్ని కానీ ఆయుధాలను కానీ మట్టుబెట్టేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా రష్యాని ఇండైరెక్ట్ గా ఎకనామికల్ గా దెబ్బతీసేటువంటి ప్రయత్నాన్ని ఏమన్నా ఇక్కడ ఉపయోగిస్తున్నట్టు అనుకోవచ్చు నాటో దేశాలు? ఎస్ నాటో కంట్రీస్ ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. యుద్ధాన్ని తీవ్రతరం చేసేంత స్థితి లేదు. డైరెక్ట్ గా వార్లో ఇన్వాల్వ్ కాము అని చెప్పేశారు కూడా, ఆల్రెడీ వాళ్ళు కావడం లేదు. కాకపోతే మీరు అన్నట్టుగా ఉక్రెయిన్ ఇంకా ఇన్స్టిగేట్ చేయడము, ఉక్రెయిన్ కి ఏదో సపోర్ట్ ఇస్తున్నట్టుగా చేయడము, ఉక్రెయిన్ డైరెక్ట్ గా వార్లో నిలబడే స్థితిలో కూడా ఏమీ లేదు అసలు. కాకపోతే ఉక్రెయిన్ లో వీళ్ళందరికీ ఉక్రెయిన్ పైన ఆధిపత్యం దేనికోసం అంటే, మనందరికీ తెలియని ఒక విషయం ఉంది. ఉక్రెయిన్ లో పెద్ద ఎత్తున వాళ్లకు మినరల్ వెల్త్ ఉంది. అన్టాప్డ్ మినరల్ వెల్త్ ఎంత ఉంది అంటే, లిథియం, తర్వాత నికెల్, కాపర్, కోబాల్ట్,
ఇవి చాలా విలువైనటువంటి ఖనిజాలు ఇక్కడ ఈ భూమిలోనే ఉన్నాయి. చాలా విలువైనది. రాబోయే రోజుల్లో క్లీన్ ఎనర్జీ కోసము చక్కటి బ్యాటరీస్ తయారు చేయడానికి ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఇటువంటి ఒక ఖనిజ సంపద పెద్ద ఎత్తున ఉక్రెయిన్ దగ్గర ఉంది. బహుశా వీళ్ళందరికీ కన్ను ఉండొచ్చు దానిపైన. ఉక్రెయిన్ వదులుకోవడానికి అమెరికా సిద్ధం లేదు, వదులుకోవడానికి రష్యా సిద్ధం. కానీ రష్యా ఏమంటే రక్షణ కోసం తాను నిలబడాలంటే ఉక్రెయిన్ అక్కడ ఉండాల్సిందే. వారు చెప్పినట్టుగా ఉక్రెయిన్ లేకపోతే భద్రతకు ప్రమాదం కనుక వాళ్ళకి ఏమైందంటే చావో రేవో అనే పరిస్థితి రష్యాకు ఉంది. ఉక్రెయిన్ వదులుకోలేరు, శాసిస్తారు తప్పకుండా. అమెరికా కూడా డైరెక్ట్ యుద్ధం చేయదు, ప్రొలాంగ్ చేస్తుంది యుద్ధాన్ని. కానీ ఈలోగా ఆర్థికంగా ప్రపంచ దేశాలన్నీ కూడా విచ్ఛిన్నం అవుతాయి. ఆ ప్రమాదం అందరికీ పొంచి ఉంది, మనకు కూడా పొంచి ఉంది. రైట్. ప్రేమానందం గారు, ఒకటి ఈరోజు జెలెన్స్కీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఆయనకున్నటువంటి రాజకీయ పరిణితిని ఏ విధంగా చూడొచ్చుంటారు? యుద్ధం మొదలు కాక ముందు నుంచి మొదలైన తర్వాత కూడా ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాన్ని చూసినా కూడా ఇప్పుడు అసలు జెలెన్స్కీ ఎక్కడా అనేటువంటి ఒక స్టేట్మెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఆయన ఉన్నాడో కూడా దేశంలో, వేరే దేశానికి కొన్న పారిపోయాడు అనేటువంటి వార్తలు కూడా వస్తున్న సందర్భంలో ఈ యుద్ధంలో జెలెన్స్కీ యొక్క పాత్ర ఎంతవరకు చూడొచ్చు అంటారు? జెలెన్స్కీ పాత్ర ముఖ్యమైనది. అతను ఆ దేశానికి అధ్యక్షుడు అయిన దగ్గర నుండి కూడా ఏమవుతుందండి సార్, ఇప్పుడు అతను నాటో దళాలని, నాటోలో సభ్యత్వం కోసం అతను కృషి చేయడం జరుగుతుంది సార్. నాటోలో కృషి చేసినప్పుడు అమెరికా సపోర్ట్ చేస్తూ అతను ఫస్ట్ నుండి కూడా నాటోలో చేరితే అతనికి ఇంకా బలం ఉంటుంది అనే ధైర్యం ఉంది. అలా ధైర్యం ఉండటం వల్ల అతను నాటోలో చేరితే బాగా బలమైనటువంటి శక్తి దేశంగా ఉంటుందనే ధైర్యం వచ్చినప్పుడు రష్యా దాన్ని అడ్డుకట్టేయడానికి కూరుకుందండి. లెవెన్స్కీ చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని తప్పుపడుతుంది రష్యా. ఆ ఆలోచన విధానం తప్పుపడటం వల్ల ఈ యుద్ధం వచ్చింది. అసలు లేకపోతే రష్యా పుతిన్ గారు ఇంత ఇదిగా చేసేవాడు కాదు. ఇప్పుడు అతను చేస్తున్నటువంటిది ఎక్కడ ఒక పక్కలో బల్లిలాగా రష్యా తయారవుతాడేమోనని చెప్పేసి భయపడుతూ రష్యా ఈ ఉక్రెయిన్ మీద దాడి చేయడానికి ఆస్కారం ఏర్పడింది. అధ్యక్షుడు చేస్తున్నటువంటి విధానాల వల్లనే, అధ్యక్షుడు ఆలోచన విధానం వల్లనే పుతిన్ ముందుకు యుద్ధం చేయడానికి ముందుకు వచ్చాడు తప్ప అధ్యక్షుడు ఆ నిర్ణయం తీసుకోకపోతే యుద్ధం జరిగేది కాదండి. ఇందాక సార్ చెప్పినట్టు ఈ నాటో దళాలు, అమెరికా చేస్తున్నటువంటి వెనక ఉండి పుష్ చేస్తే, ఆ పుష్ చేయటం వల్ల రష్యాకి ఎప్పుడైనా ప్రమాదం ఉంటుంది, ఆ ప్రమాదంలో పడతాము. రష్యా ప్రమాదంలో పడితే కాపాడే వ్యక్తులు ఉండరు. కాబట్టి ఉక్రెయిన్ మనం మన చేతిలో పెట్టుకోవాలా, మన అధ్యయనంలో ఉన్నట్టు అధ్యక్షుడు ఉండాలనే తత్వాన్ని రష్యా కోరుకోవడం జరుగుతుందండి. మన యొక్క ఆలోచన విధానానికి అనుబంధంగా పనిచేసే మనిషి మన ఉక్రెయిన్ దేశంలో ఉండాలి తప్ప మనకి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తి ఉండకూడదు, మన వ్యతిరేకంగా ఆలోచించే వ్యక్తి ఉండకూడదు అనే కాన్సెప్ట్ లో రష్యా పనిచేయడం జరుగుతుందండి. కాబట్టి ఆ దేశ అధ్యక్షుడు చేస్తున్నటువంటి విధానాలే ముఖ్య కారణం యుద్ధానికి. అతను చేస్తున్నటువంటి ముఖ్య కారణాల్లో అన్ని కూడా అన్ని దేశాలు వస్తే నాకు సపోర్ట్ చేస్తాయి అనుకుంటున్నాడు, కానీ ఇప్పుడు వచ్చేసరికి చేయలేకపోతున్నాయి. నాటో దేశాలు కావచ్చు, అమెరికా కావచ్చు, లేదంటే ఒక పక్క రష్యాకి చైనా సపోర్ట్ చేయటం, ఒక పక్క పాకిస్తాన్ సపోర్ట్ చేయటం, ఒక పక్క ఈ రష్యాకి సపోర్ట్ చేసే యూరోపియన్ యూనియన్స్ అన్ని కూడా అమెరికా పక్కన లేకపోవడం అనేది, అమెరికా పక్కన ఆలోచించలేకపోవడం. కాబట్టి అధ్యక్షుడు చేస్తున్న ఆలోచన విధానమే ఈ దేశాల మధ్య వారికి పునాది అయిందని కూడా చెప్పవచ్చు సార్. రైట్. కృష్ణకాంత్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు ఈ యొక్క యుద్ధానికి సంబంధించి? ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇది కొనసాగడము ప్రపంచవ్యాప్తంగా ఎంతవరకు ప్రభావం చూపెట్టబోతుంది, దేశం పైన ఏ ప్రభావం పడబోతుంది? నేనైతే ఒకే విషయం చెప్తానండి. ఇప్పుడు నేను టీవీలో స్క్రోలింగ్ లో కూడా చూస్తున్నాను, ఏది అమెరికన్స్ బుద్ధిహీనులు, వాళ్ళు జెలెన్స్కీ ఉక్రెయిన్ ఎగ్గుతా చెప్తున్నారు. మరి అమెరికన్స్ ఎందుకు ఎక్కలేదు ఆఫ్ఘనిస్తాన్ లో? హలో చెప్పండి కృష్ణకాంత్ గారు, వినపడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్స్ ఎందుకు నెగ్గలేకపోయారు? అందుచేత రెండు సెపరేట్ డిఫరెంట్ ఇష్యూస్ అండి. ఇక్కడ కేవలం పుతిన్ ని ఏకాకి చేసి
రష్యా సింగిల్ కంట్రీ. రష్యాతో ఒకప్పుడు వార్సా దేశాలు, రుమేనియా, పోలాండ్, బల్గేరియా ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏంటి, సోవియట్ యూనియన్ పడిపోయిన తర్వాత వార్సా ప్యాక్ట్ కంట్రీస్ డిస్మాంటిల్ అయిన తర్వాత రష్యా ఒకటే ఏకాకి ఉంది. నెక్స్ట్ ఆర్థికంగా కూడా వీక్ అయింది. దీన్ని ఆసరాగా తీసుకుని అమెరికా తన డామినేషన్ కాపాడుకుందాం, యూరోప్ చేతులు ఎట్టుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ అమెరికా డిస్ట్రాయిడ్ ఇరాక్, అమెరికా డిస్ట్రాయిడ్ లిబియా. దోస్ ఆర్ బ్యూటిఫుల్ కంట్రీస్. గడాఫీ టైంలో ప్రజలకి అదో రకమైన సోషలిజం ఉండి ప్రజలకి ఏ లోటుపాట్లు ఉండి కాదు. అంటే ఏంటి, అమెరికాను ధిక్కరించిన నెపంతో ఇరాక్ లో గాని, లిబియాలో గాని, సిరియాను పాడు చేత చూసింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో ఎన్నో మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆఫ్ఘన్ తన చేజిక్కించుకుని అమెరికా లూట్ చేయాలని ప్లాన్ చేసింది. అంచేత ఇది యుద్ధం నెల జరగవచ్చు, 6 నెలలు జరగవచ్చు సార్. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా పిచ్చి చేసేస్తే మటుకు, నేను ఈ పదం ఆడుతున్నారు తెలియదు కానీ, నో ఫ్లై జోన్ పెట్టినా కూడా ఒకవేళ అమెరికా కేవలని ఒక ఎక్స్క్యూజ్ తోటి ఇది న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్న చెర్నోబుల్ ఆక్రమించుకున్నారు. ఇంకా వేరే వేరే న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్న ప్రాంతాలను ఆక్రమిస్తూ వాళ్ళు అమెరికాకి రష్యాకి వ్యతిరేకంగా దాడులు చేస్తే మటుకు పుతిన్ ఏమాత్రం వెనకాడకుండా న్యూక్లియర్ బాంబు ఉపయోగిస్తాడు అమెరికా పైన, ఉక్రెయిన్ పైన. రైట్. థ్యాంక్ యూ కృష్ణకాంత్ గారు. థ్యాంక్ యూ ప్రేమానందం గారు. థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు. సో మొత్తానికి ఉక్రెయిన్ పైన జరుగుతున్నటువంటి యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఇంకా తీవ్ర స్థాయిలో యుద్ధాన్ని కొనసాగించబోతున్నాము, ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నాటో దేశాలు చేస్తున్నటువంటి ఆంక్షలకు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కూడా తీవ్ర స్వరంతో ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఉక్రెయిన్లో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నటువంటి నాటో దేశాలు ఉక్రెయిన్ దేశాన్ని అధ్యక్షుడిని మరింతగా ఉసిగొలుపుతూ అక్కడున్నటువంటి ప్రజలను కూడా మరింతగా ఉసిగొలుపుతూ యుద్ధాన్ని ఇంకా కొనసాగించేటువంటి ధోరణితో తీసుకువెళ్ళబోతున్నారనేటువంటి ఒక విషయం అయితే స్పష్టమవుతుంది. అటువైపు రష్యా మాత్రం యుద్ధాన్ని మరింత స్పీడ్ పెంచి మరింత ఉధృతంగా కొనసాగించి ఉక్రెయిన్ పైన పట్టు సాధించి అన్ని ప్రాంతాలలో రష్యా పాగా ఎత్తివేసి తను అనుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించే దిశగా ముందుకు వెళ్తుండగా అటు ఉక్రెయిన్ అధ్యక్షుని ఎరలో వేసుకొని నాటో దేశాలు ఆడిస్తున్న క్రీడగా విశ్లేషకులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా అక్కడ ఉన్నటువంటి సామాన్య పౌరులందరూ కూడా తీవ్ర ఆటంకం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఉక్రెయిన్ దేశ అధ్యక్షులు చెప్తున్నటువంటి, అధికారులు చెప్తున్నటువంటి స్టేట్మెంట్లకు, రష్యా చెప్తున్నటువంటి స్టేట్మెంట్లకు, నాటో చెప్తున్నటువంటి స్టేట్మెంట్లకు తీవ్ర వైరుధ్యాలు ఉన్న తరుణంలో ఏది ఏమైనా కూడా యుద్ధంలో తీవ్ర స్థాయిలో ఈరోజు ముగింపు కొనసాగబోతుంది తీవ్ర స్థాయిలో అనేటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి రాజ్ న్యూస్.